దృష్టి దోషాలు ఎందుకు ఉన్నాయి ఇండియాలో అంటే ప్రాబ్లం ప్రతివాడు పక్కింటి వైపే చూస్తుంటాడు. అవును. పోనీ వాడేమని ఊరుకుంటాడంటే వాడు వీరింటి వైపు చూస్తుంటారు, అందుకని వీడు గుమ్మడికాయ కడతాడు. ఇల్లు నచ్చింది ఇష్టపడి కొనుక్కున్నాను అనుకుంటారు అందరూ, అది తప్పయ్యా. అందుకే మీరు గమనించాలి, ఒక్కొక్క ఇంటికి వెళ్ళగానే ఏదో ఇరిటేషన్ వస్తుంది, చికాకు వస్తుంది. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అరే వీళ్ళంతా హాయిగా స్వామి మాకేదో ప్రాబ్లం వచ్చింది ఇంట్లో వచ్చిన తర్వాత. ఎప్పుడు వచ్చావు? 7 ఏళ్ళు అయింది స్వామి అని చెప్తా. 7 ఏళ్ళ నుంచి ఉంటున్న వాడికి ప్రాబ్లం ఇచ్చేది ఎప్పుడు ఇస్తుంది? వెంటనే ఇస్తుంది. ట్రంప్ గారు వైట్ హౌస్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన సుఖంగా ఉన్నాడా? అంత మాత్రం వైట్ హౌస్ వాస్తు బాగలేదా? దీన్ని ఎవ్వడు మార్చలేడమ్మా. మార్చగలిగితే శ్రీరాముడిని అడవికి పోకుండా వశిష్ఠుడు మార్చలేడా? వశిష్ఠుడి కంటే గొప్ప సిద్ధాంతం ఉన్నాడా? అసలు వాస్తు అంటే ఏంటి? దేవతల్లో కొన్ని జనరేషన్స్ తర్వాత చెడ్డోళ్ళు పుట్టారు, రాక్షసుల్లో కొన్ని జనరేషన్స్ తర్వాత మంచోళ్ళు పుట్టారు. వీళ్ళల్లో పుట్టిన ఒక మంచి ఆయన ఏమనుకున్నాడంటే, దేవతలందరూ సమావేశమయ్యి అందరికీ ఒక్కొక్క ప్రొటెక్టర్ని ఇస్తున్నప్పుడు ఋషులు అడిగారట, అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, దీనికి ఏదైనా ఒక ప్రొటెక్టర్ని ఇవ్వమని అడిగారు. బ్రహ్మగారు లేచి, ఆయన నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, అతనికి ఇద్దాము, నేను మాట ఇచ్చాను అన్నాడు. అరే నాయన, ఇక నుంచి నీకు ఇంటికి ప్రొటెక్టర్గా నీకు పదవిస్తున్నారు, నీకు ఇష్టమైన పండు ఒకటి చెప్పు. నాకు గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం అండి, అసలు ఇంకా అదంటే నాకు ప్రాణం అన్నాడు. ఆ గుమ్మడికాయని భోజనంగా నీకు వాకిట్లో ఇచ్చి మనం లోపలికి వెళ్తాం. ఎవరైతే ఆ తపస్సు చేశాడో ఆయన పేరు వాస్తు. ఆయనకి చేసే పూజ కాబట్టి వాస్తు పూజ. నమస్తే, నేను మీ యాంకర్ పృథ్వీ. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. అమెరికాలో ఉండే వాళ్ళందరికీ వాస్తు మరియు ముహూర్తాలకు సంబంధించిన అపోహలను తొలగించి అవగాహన కలిగించడానికి మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కల్వకొల్లు వెంకటప్పయ్య శాస్త్రి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి. నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? బాగున్నానండి, సంతోషం. అసలు వాస్తు అంటే ఏంటి? అంటే మనం దానికి ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా, ఇలాగే ఉండాలి అని? మనకు అనుకూలంగా కొన్ని మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవచ్చా? అంటే దీనికి ఒక పురాణ కథ కూడా ఒకటి ఉందమ్మా. ఒక ఆయన, అంటే ఇది కూడా నాకు కాశీలో ఒక పెద్ద ఆయన చెప్పిన కథే, బహుశా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కూడా. ఆయన నాకు చెప్పిన కథ. పూర్వం ఒక వ్యక్తి ఒక తపస్సు చేశాడు. దేవతలు రాక్షసులు ఉన్నారు. దేవతల్లో కొన్ని జనరేషన్స్ తర్వాత చెడ్డోళ్ళు పుట్టారు, రాక్షసుల్లో కొన్ని జనరేషన్స్ తర్వాత మంచోళ్ళు పుట్టారు. ఎందుకంటే వీళ్ళిద్దరు అక్క చెల్లెల పిల్లలే కాబట్టి కజిన్సీ. అయితే చెడ్డ గుణం వల్ల వీళ్ళు చెడ్డవాళ్ళు రాక్షసులు అన్నారు, వీళ్ళు మంచివాళ్ళు హెల్ప్ చేస్తారు దేవతలు అన్నారు. కొన్ని జనరేషన్స్ తర్వాత ఇలా వీళ్ళల్లో మంచివాళ్ళు పుట్టారు, వాళ్ళలో చెడ్డోళ్ళు పుట్టారు. వీళ్ళల్లో పుట్టిన ఒక మంచి ఆయన ఏమనుకున్నాడంటే, అరే నేను కూడా అందరిలాగా మేము ఎందుకు గొప్పవాళ్ళం అవ్వకూడదు, మమ్మల్ని ఇంత మంచివాళ్ళమైనా మమ్మల్ని రాక్షసులు అంటున్నారు కదా అని వీళ్ళకి అనిపించింది. ఒక ఆయన శుక్రుడి దగ్గర, శుక్రాచార్యుల వాళ్ళ గురువు గారు వెళ్ళి ప్రార్థన చేస్తే, నువ్వు బ్రహ్మగారి గురించి తపస్సు చేయన్నాడు. కూర్చొని తపస్సు చేశాడు. తపస్సుకు బ్రహ్మగారు మెచ్చి, ఏం కావాలి ఆయన అడిగాడు. అయ్యా మేమంత మంచోళ్ళు అని మీకు తెలుసు బ్రహ్మగారు, కనీసం మంచోళ్ళు అని ఒక సర్టిఫికేట్ ఇప్పించండి, మమ్మల్ని రాక్షసులని నెట్టేస్తున్నారు కదా అని అన్నారు. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియాలో ముస్లిమ్స్ అంటారు, ముస్లిమ్స్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. సో చెడ్డవాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ మంచి వాళ్ళు దేశం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలానే వీళ్ళు కూడా అడిగారు, మరి మేము కూడా ఇలా కదా, సో మమ్మల్ని కాస్త చేయమని అడిగారు. అడిగితే ఈయన అన్నాడు, సరే నువ్వు కొద్దిగా టైం ఇవ్వరని, ఆయన నీ హిస్టరీ బాగుంది, అంత క్లీన్గా ఉన్నావు, నీకు నేను గ్యారంటీగా మంచి చేస్తాను అన్నాడు. కొంతకాలం తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, దేవతలందరూ సమావేశమయ్యి ఈ అందరు త్రిమూర్తులు ఋషులు అందరూ కూర్చొని ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవిని ఇస్తున్నారు, పొజిషన్ని. వినాయకుడికి విఘ్నాధిపత్యం, కుమారస్వామికి సైన్యాధిపత్యం, ఇలా అందరికీ ఒక్కొక్క ప్రొటెక్టర్ని ఇస్తున్నప్పుడు ఋషులు అడిగారట, అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, ఎందుకంటే అంతకు ముందు ఇల్లు ఎలా ఉండేవంటే, ఇల్లు కాదు జస్ట్ ఆకుల్ని ఇలా వేసి జస్ట్ కప్పేవాళ్ళు, అలా ఉండేవి ఇల్లు కాదు అవి, జస్ట్ ఒక మనకి దాన్ని ఏమంటారంటే గుడిసెలాగా, లేకపోతే ఒక ఆచ్ఛాదన లాగా ఉండేది, అది ఆచ్ఛాదన. దాన్ని కొద్దిగా డెవలప్ చేసుకుని వాళ్ళు ఇల్లు అనే పొజిషన్కి వచ్చారు. గృహము అనే పొజిషన్కి వచ్చినప్పుడు మళ్ళీ మోడల్స్ కడతారు వీళ్ళు రకరకాలుగా, ముందు భవిష్యత్ తరాల వాళ్ళు. అందుకని దీనికి ఏదైనా ఒక ప్రొటెక్టర్ని ఇవ్వమని అడిగారు. అడిగితే సరే ఎవరిని ఇద్దాం, అందరు తలా ఒక మాట చెబుతుంటే బ్రహ్మగారు లేచి, నేను నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా మంచివాడు, అతనికి ఇద్దాము, నేను మాట ఇచ్చాను అన్నాడు. జనరల్గా బ్రహ్మగారు మన పురాణాల కథల ప్రకారం కూడా ఆయన ఎవరిని ప్రమోట్ చేయటం కానీ, రికమెండ్ చేయటం కానీ, ఎవరితో గొడవలు పెట్టుకోవడం కానీ, కూల్ పర్సన్ ఆయన. అంత బ్రహ్మగారు వచ్చి అడిగేటప్పటికి వీళ్ళు ఏం చేశారంటే, సరే అయితే ఓకే పిలవండి అన్నారు. త్రిమూర్తులు అందరూ పిలిచారు, ఆ అబ్బాయిని పిలిచాడు. పిలిచితే, అరే నాయన ఇక నుంచి నీకు
ఇంటికి ప్రొటెక్టర్గా నీకు పదవిస్తున్నారు, నువ్వు ఇంటిని ప్రొటెక్షన్ చేస్తూ ఆ ఇంట్లో వాళ్ళని కాపాడు అన్నారు. అంటే సరేనండి అన్నాడు. అంటే మరి నాకు ఫోటోలు పెడతారా, విగ్రహం పెడతారా, ఎలా? నన్ను ఇప్పుడు ఆయన కోరిక ఏంటంటే ఆయన్ని ఐడెంటిఫై చేసుకోవాలని కదా. సో అని అడిగాడు. అడిగితే నేను నీకు ఫోటోలు విగ్రహాలు పెట్టరు, నీకు ఇష్టమైన పండు ఒకటి చెప్పు, దాన్ని నేను రిప్రజెంట్ చేస్తూ పెడతారు అన్నాడు. అంటే అయితే నాకు గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం అండి, అసలు ఇంకా అదంటే నాకు ప్రాణం అన్నాడు. అప్పుడు బ్రహ్మగారు టకటక కొట్టి చూశాడు ఆయన హిస్టరీలో. ఆయన ఏమేమి తయారు చేశాడు, ఒకటి మంచి గుమ్మడికాయ, 2 బూడిద గుమ్మడికాయ, అంటే ఒకటి ఎల్లోది ఒకటి గ్రీన్ది, 2 గుమ్మడికాయలు ఉన్నాయి నాన్న నేను తయారు చేసిన వాటిలో, ఈ 2 నీకు ఇష్టం, గుమ్మడికాయలు అంటే ఇష్టం కాబట్టి ఈ ఇంటికి ప్రొటెక్టర్గా నువ్వు ఉంటావు కాబట్టి లోపలికి వెళ్ళేటప్పుడు నీకు భోజనంగా ఆ గుమ్మడికాయని వాకిట్లో ఒకటి నీకు బలిహరణ అంటారు దాన్నే. బలిహరణ అనేది మన వైదిక భాష, మన వాడుక భాషలో భోజనం. దాన్ని నీకు బలిహరణగా అంటే భోజనంగా నీకు వాకిట్లో ఇచ్చి లోపలికి వెళ్తారు. అందుకే వాస్తు పురుషుడి మెయిన్ ఎంట్రన్స్ ఏంటంటే వాస్తు పురుషుడి నోరు అని ఉంటాడు. ఆ నోట్లోకి మనం వెళ్తాం, అంటే గర్భంలోకి వెళ్తాం లోపలికి. సో ఇల్లు మొత్తం వాస్తు పురుషుడి యొక్క శరీరం, అందులో నోరు, అది ఆ నోట్లోకి వెళ్తాం. అందుకే మనకి ఇండియాలో అయినా ఎక్కడైనా 2 వాకిళ్ళు ఉంటాయి, ఇంటి ముందు వాకిలి వెనక వాకిలి, మనిషికి ఉన్నట్టే 2 వాకిలి. అందుకే దాన్ని చూడు దొడ్డి వాకిలి అంటారు. ఈ మెయిన్ ఎంట్రన్స్ లో మనం బలిహరణ ఇచ్చి, అంటే ఆ పదార్థాన్ని వారికి భోజనంగా ఇచ్చి, ఇంకా దానికి కొద్దిగా ఎక్స్ట్రా ప్రక్రియలు చేసి మనం లోపలికి వెళ్తాం. 2వ గుమ్మడికాయని పూజలో పెట్టి ఆ పూజ అయిన తర్వాత వాకిలికి కడతాం. ఎవరైతే ఆ తపస్సు చేశాడో ఆయన పేరు వాస్తు, ఆయనకి చేసే పూజ కాబట్టి వాస్తు పూజ. చాలా బాగా చెప్పారండి. అసలు నిజంగా ఈ కథ నాకు తెలిసి చాలా మందికి కాదు, ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. మీ ద్వారా ఇప్పుడు మా ప్రేక్షకులందరికీ తెలిసింది. చాలా సంతోషంగా ఉంది అసలు. అందుకని ఆ గుమ్మడికాయని వాకిట్లో కడతారు. ఇండియాలో వాకిట్లో కడతారు ఎందుకంటే ఒక కారణం ఉంది. మరి ఋషి ఉద్దేశంతో అంటే ప్రొటెక్షన్ కోసం అని పెట్టినప్పటికీ కూడా కాలగమనంలో మారిపోయి బయట అంటే దృష్టి దోషాలు పోవడానికి. దృష్టి దోషాలు ఎందుకు ఉన్నాయి ఇండియాలో అంటే ప్రాబ్లం, ఇండియాలో ప్రతి ఇంటికి గుమ్మడికాయ ఉంటుంది. మీరు కనుక ఎప్పుడన్నా పోయినప్పుడు గమనిస్తే, ఎందుకంటే ప్రతోడు పక్కింటి వైపే చూస్తుంటాడు. అవును, మన ఇంటి వైపు చూసుకోడు, వాడి ఇంటి వైపు వాడి బాధలు వాడి కష్టాలు చూడ్డు, వాడి కష్టం ఉన్నా ఎదురుడికి ఉందో లేదా అని చూస్తాడు తొంగి. అందుకని వాడు గుమ్మడికాయ కడతాడు. పోనీ వాడేమని ఊరుకుంటాడంటే వారు వీరింటి వైపు చూస్తుంటారు, అందుకని వీడు గుమ్మడికాయ కడతాడు. ఇద్దరు గుమ్మడికాయలు కట్టుకుంటారు, ఇద్దరు తిట్టుకుంటారు, అరుచుకుంటారు, వీడు వాడిని మాట్లాడతాడు, వాడు వీడిని మాట్లాడతాడు. అందుకని అక్కడ గుమ్మడికాయలు అవసరం. ఇంకా దానికి తోడు పట్టికని, నిమ్మకాయలని, ఇంకా ఏవో గుళ్ళలు, రంగు గుడ్డలని అన్ని కడుతుంటారు. ఎందుకంటే ఇది ఈ గోల పడలేక. అంతే, కరెక్ట్. అమెరికాలో గుమ్మడికాయ కట్టం. అవును, ఎందుకంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఎవరింటి వైపు చూసే సమయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, ఒకవేళ చూసినా ఈ ఇల్లు ఎలా ఉంటుందో ఆ ఇల్లు అలానే ఉంటుంది. అంతే కదా. దీనికి ఇంకొక లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కున్నా 1 సంవత్సరం క్రితం, మీరు మా కమ్యూనిటీలోనే మా ఎదురే మా ఆత్మీయులుగా మీరు కూడా అక్కడే కొనుక్కున్నారు. మామూలుగా అయితే అరే వీడు కూడా ఇల్లు కొనుక్కున్నాడే అనుకుంటారు ఇండియాలో. అంతే కదా. ఇక్కడ అలా అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్నటిదాకా అపార్ట్మెంట్లో $1,000-2,000 కట్టి సింపుల్ గా మిగిలిన డబ్బులు సేవ్ చేసుకుంటూ నేను హ్యాపీగా ఉన్నాను అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇల్లు కొన్నానో నేను దానికి డబలో త్రిబులో కట్టాలి. ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్లు వీటన్నిటికి తోరు 5,000 6,000 నా జీతం మొత్తం అయిపోతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు కొనుక్కున్నారో నేనేం ఫీల్ అవుతాను, నిన్నటిదాకా మీరు కూడా నాతో పాటు అపార్ట్మెంట్ లో ఉండి 4,000 దాచిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు నాతో పాటు వచ్చారో, అమ్మయ్య నాతో పాటు ఈవిడ కూడా వదిలించుకుంటుందిగా, ఇంకా నాకు బాధ. సో నేను మీ ఇంటి వైపు చూసే పని లేదు, ఎందుకంటే నేను ఎంత బాధపడుతున్నాను, మీరు అంతే ఖర్చు మార్టిగేజ్ కడుతున్నారు, అవే ఖర్చులన్నీ మీకు ఉన్నాయి. సో నాతో పాటు మీరు ఖర్చులు పెడుతున్నారు దాచిపెట్టుకోకుండా, బాధ ఎందుకు, ఊరికి చిన్న లాజిక్ సరదాగా ఇది. మేబీ అందుకని కూడా అవసరం లేదేమో, ఒకటి పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే ఇక్కడ అన్ని రకరకాల దేశాల వాళ్ళు అందరూ కలిసి ఉంటారు కాబట్టి హార్డ్గా ఒకళ్ళు ఏదో గుమ్మడికాయలు కట్టి, ఒకళ్ళు ఇంకోటి దిష్టి బొమ్మలు పెట్టి, ఒకళ్ళు ఇంకోటి పెట్టి ఇలా గోల చేయడానికి ఇక్కడ ఈ అమెరికా దేశంలో వ్యతిరేకం కాబట్టి ఆ కమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ గుమ్మడికాయలు కూడా కట్టరు. మనం ఏం చేస్తామంటే ఆ సాంప్రదాయం పోగొట్టకుండా ఆయన్ని ఆ రెస్పెక్ట్ చేస్తూ ఆ గుమ్మడికాయ పూజ చేసి వాకిట్లో పెట్టి కొన్ని రోజులు ఉంచుకుంటారు. పూజ అయిపోయాగానే తీసి ట్రాష్ వేసేస్తాం. ఇక్కడ ఎలాగో హాలోవీన్ కి మనం గుమ్మడికాయ పెడతాం కాబట్టి కింద పెట్టేసుకోవచ్చు. కరెక్ట్ మాట ఇస్తాం, సూపర్ మాట ఇస్తారు. దీనికి ఇంకో రీజన్ ఏంటంటే, నా దగ్గరికి ఒక పాస్టర్ గారు వస్తాడు.
నెలకు ఒకసారి వస్తారు. ఉమ్, ఆయన వచ్చి యోగా వీటిలో కొన్ని విషయాలు తెలుసుకొని ఆయన నిజంగా మంచి మన ధర్మం అంటే నమ్మకం ఉన్న వ్యక్తి వచ్చి నేర్చుకొని వీటిని అక్కడికి పోయి వాళ్ళకి నేర్పుతుంటాడు. అఫ్ కోర్స్ క్రిస్టియానిటీ అని చెప్పడు ఆయన కూడా, కానీ హిందూయిజం అని చెప్పకుండా ఆయన నేర్పుతుంటాడు, మంచి విషయాలు చెప్తుంటాడు వాళ్ళకి. ఆయన ఒక రోజు వస్తే నేను మాటల్లో గుమ్మడికాయల టాపిక్ అది వస్తే నేను అన్న, ఎందుకు మీరు బయట గుమ్మడికాయలు పెడతారు హెలోవిన్కి అన్న. ఆయన ఏం చెప్పారంటే, ఇయర్కి ఒకసారి మా పెద్దలు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి మేము గుర్తున్నామా లేదా అంటే పైకి మోక్షానికి పోకుండా తిరుగుతున్న వాళ్ళని వాళ్ళు నమ్ముతారు మనలాగానే ఆత్మల రూపంలో. వాళ్ళు ఇంటికి వస్తారట, ఎవరింటికి వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళు నన్ను గుర్తుంచుకున్నారా లేదా అని చూస్తారట. గుర్తుంచుకున్నాము అని అనుకున్న ప్రతివాడు గుమ్మడికాయ పెడతారు. మనకి అంతే కదా, ఇప్పుడు పితృ పక్షాలప్పుడు మనం కూడా గుమ్మడికాయలు దానాలు ఇస్తూ సంక్రాంతికి మనకి గుమ్మడికాయ దానం ఇవ్వడం, పితృదేవతల తర్పణం ఇవ్వడం, మనకి గుమ్మడికాయలు ఇవ్వడం మన సాంప్రదాయం. ఎందుకంటే గుమ్మడికాయ ఇవ్వడం వల్ల ఆత్మకి మోక్షం వస్తుందని మన నమ్మకం. సేమ్ నమ్మకాన్ని వీళ్ళు హలోవిన్ అనే పండగ పేరుతో గుమ్మడికాయలు పెడతారు. ప్లస్ దీన్ని ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళు ఏం చేస్తారంటే, అందరూ వేషాలు వేసుకొని రకరకాలుగా వాళ్ళే పితృదేవతలు వాళ్ళకి. మనమేమో భక్తలు లేకపోతే ఇంకోటి అన్నదానమో చేస్తాము. ఇక్కడ వాళ్ళే ఇంటి దగ్గరకు వస్తే, అరే మా పేరెంట్స్ వచ్చారే, వాళ్ళు వచ్చారే అని వాళ్ళు చాక్లెట్ ఇక్కడ తినే పదార్థం ఏదో ఇచ్చి వాళ్ళని హ్యాపీ చేసి పంపిస్తారు. అంటే మొత్తానికి అంటే మనం చేసిన వాళ్ళు చేసిన పితృదేవతల గురించి చేస్తున్నారు. కాకపోతే మనకేంటంటే మన చాలా పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఏంటి దయ్యాలాగా అలా వేసుకుంటున్నారని కొంచెం ఇచ్చేస్తారు, కానీ ఫైనల్ గా మాత్రం సోలు అండ్ వాళ్ళ ఉద్దేశం సోలు. కాలగమనంలో ఏమంటే ఒక దాంతో మొదలు పెట్టింది, అది మార్పులు జరుగుతూ ఉంటాయి. అవి సరదా ఫన్. ఇప్పుడు శాస్త్రం దెబ్బతినకుండా వాడు ఫన్ చేసుకుంటే మనకి ఎగ్జాంపుల్ చెబుతా, వాళ్ళది దయ్యాలంటే మీరు ఈ సందర్భం మీరు అడిగిన టాపిక్ కాదు కానీ చెప్తున్నా, గణేష్ నవరాత్రులు చేస్తున్నారా, గణేష్ పందిర్లలో ఆ పాటలు ఏందమ్మా, మొన్న నిమజ్జనంలో ఆ పడేసి ఆ తొక్కడం ఏందమ్మా, ఈ పాపం ఎవరికి వస్తుంది? కర్త కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చేవ చత్వార సమభాగిన అని శాస్త్రం. పాపం ఎవరికి చెప్పండి? ఒకటి పందిరి పెట్టినోడికి, ఒకటి పెట్టమన్నోడికి, చందాలు ఇచ్చినోడికి, వాటిని రోజు దర్శనానికి వెళ్ళి ప్రసాదం తిన్నోడికి, నలుగురికి పాపం వస్తుంది. తొక్కినోడికి కూడా వస్తుందో లేదో పక్కన పెడదాం, వాడు నాస్తికుడు గాడు తొక్కుతున్నాడు. నువ్వు నీ బుద్ధి ఏమైంది? అంటే నాకేమనిపిస్తుంది అంటే, మనకేంటంటే ఇండియాలో మామూలుగా మండపాలు పెట్టినప్పుడు దాంట్లో బాగా తాగుతారు, డ్రింక్ చేస్తూ ఉంటారు. డ్రింక్ చేసిన వాళ్ళు అలా చేశారా, లేకపోతే వాళ్ళు వేరే రిలీజియస్ వాళ్ళు అయ్యుండి వాళ్ళు కావాలని మనం దూషించడానికి అలా చేశారా? అది నాకు అర్థం కాలేదు ఇంతకి ఇప్పటికీ. కాదమ్మా, ఈ పాయింట్ లో వాళ్ళు తమ్మిన వాళ్ళ నమ్మని వాళ్ళ రిలీజియస్ పక్కన పెట్టు. మీ ఇంట్లో ఒక వస్తువు బయట పెట్టి ఎవడో ఒకటి వచ్చి తొక్కితే మీరు ఊరుకుంటారా? అయ్యో అసలు ఎందుకు? మీ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారు కాబట్టి. ఇప్పుడు గణేశుణ్ణి నేను ఇంత పెద్ద విగ్రహం పెట్టినప్పుడు, ఇంతదో పెద్దదో చిన్నదో ఏదన్నా కానీ నేను పెట్టినప్పుడు ఆయన్ని పిలిచా మా ఇంటికి, గణేష వచ్చాడు, ఆయనకి మర్యాదలు చేశా, రకరకాల హడావుళ్ళు చేశా, ఆయన హ్యాపీ అయ్యాడు. ఆయన ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? మందే కదా. ఆ రిలీజియస్తో ఏం సంబంధం అసలు? 100% ఈ పాపం మొత్తం పెట్టినోడిదే, అంతే కదా, చేసిన వాళ్ళదే, అందులో డౌటే లేదు అసలు. ఇది మీరు గరికపాట వారిని అడిగిన చెప్తారు, చాగంటి వారిని అడిగి ఎవరిని అడిగినా అదే చెప్పాలి. ఈ శ్లోకం ప్రకారం పెట్టినప్పుడు బాధ్యత మర్యాదగా తీసుకెళ్ళి, మొన్న వీడియో చేశారు ఎవరు, యానిమేషన్ వీడియో, వినాయకుడు దెబ్బలతో తగిలించుకొని పోతుంటే దెబ్బలన్నీ కొట్టుకొని పోతుంటాడు. భారతీదేవి వెనపూస రాస్తుంది, ఆయన ఈ భారతీయ నేను బోను భూలోకానికని అంటుంటాడు. ఇప్పుడు అదే మన అమెరికాలో చూడండి, చిన్న విగ్రహాలు పెడతారు, చక్కగా తీసుకెళ్ళి ఊరేగింపు చేసి ఆ నీళ్ళల్లో కలిసిన దాకా ఉండి మర్నాడు మళ్ళీ దాన్ని తీసి ఆ మట్టిని ఆ చెట్లల్లో పోసి, ఏందండి అది? ఎవరు దీనికి? అందుకని రిలీజియస్ అనడానికి లేదు. వాడు ఒక రిలీజియస్ వేరే వాళ్ళు చేసినా ఆ తప్పంతా వీళ్ళది అని వాళ్ళు పడేసేట పోతావు. కనీసం మునిగే నీళ్ళలో ఉన్న పోయివా? నువ్వు విగ్రహం పెట్టేటప్పుడే నువ్వు తెలుసుకోవాలిగా ఇది ఎక్కడ కలపాలి. అందులో ఇంకా ఏమవుతుందంటే, అంటే పెద్ద పెద్ద ఇప్పుడు మూసీ లాంటి దగ్గర అనుకోండి క్రెయిన్లు పెడతారు. ఇక్కడ కొన్ని ప్లేసెస్లో చెరువుల దగ్గర క్రెయిన్స్ లేక వీళ్ళు పైనుంచి పడేసేటప్పుడే విరిగిపోయి అసలు అంటే నిమజ్జనం కూడా కాదు కదా, అది మొత్తం నువ్వు విగ్రహాన్ని విరగొడుతున్నావు. అంటే నువ్వు ఎంత భక్తి నీకుంది అని అనుకోవాలి. ఏడుపు వచ్చింది మొన్న వీడియో చూస్తే, ఆ న్యూస్ లో ఎవరో పెడితే నాకు పెట్టారు, నాకు చాలా బాధేసింది. నాకు చాలా అంటే
మనం అంత అందరిని క్షమించేయాలని దండం పెట్టుకున్నాం, అంతకంటే ఏం చేయలేదు. అందరి దగ్గర చందా తీసుకుని మనం అంత అంటే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు, ఒక మండపం పెట్టినప్పుడు పెట్టిన వాళ్ళది మెయిన్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్లి కలపాలి కదా. ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తాను, ప్రజలందరికీ కూడా, ఇది చూసే వాళ్ళందరికీ, మీరు ఎప్పుడైనా వినాయక చవితి చందాలు ఇచ్చేటప్పుడు నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని అడిగి డబ్బులు ఇవ్వండి. ఎందుకంటే మీరు దేవుడికి కొద్దిగా అటు ఇటు పెట్టినా ఆయన ఏం అడగడు, నాకు ఉండరాళ్ళు ఎందుకు పెట్టలేదని మీ మీద ఏం కోపడ్డు. కానీ ఇలా చేస్తే మాత్రం గ్యారంటీ కోపడతాడు. సో అందుకని ఏంటంటే అమెరికాలో సో ఈ వాస్తు అనే దానికి మితిమీరి భయపడాల్సిన పని లేదు. బేసిక్స్ కొన్ని ఉంటాయి, ఆ బేసిక్స్ కొన్ని జనరల్గా చూసుకుంటే చాలు. నాకు మా ప్రేక్షకులకి నిజంగా మన తెలియని విషయాలు చెప్పినందుకు, మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. గాడ్ బ్లెస్ యూ. బాగుండాలి.